సునీత అక్క వల్ల దర్శనం బాగా జరిగింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శిరీష ఎవర్. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసింటేనే అర్థమైపోయింటది లైక్ నేను ఎక్కడికొచ్చేసాను అని చెప్పి. ఇట్స్ మైసూర్. మేమున్న ప్లేస్ నుంచి మైసూర్‌కి 12 అవర్స్ బై రోడ్. అది కూడా కార్‌లో అయితేను. ఎందుకు కార్‌లోనే అంటున్నాను అంటే లైక్ డైరెక్ట్ బసెస్ కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్ అయితే అసలు లేదు. సో, కార్ అయితే ప్రిఫర్ చేసుకున్నాము. డే 1 ఇన్ మైసూర్ ఏమేమి చూసేసామో ఈ వీడియోలో మీరు చూసేసేయొచ్చు. ఈ అక్కని చూసినట్టయితే లైక్ మా ఊరు అక్క అనమాట. మైసూర్‌లో వెళ్లి సెటిల్ అయ్యారు. సో, ఆ అక్కతోనే మేమైతే చాముండేశ్వరి టెంపుల్‌కైతే వచ్చేసాము. మైసూర్‌లో ద ఫేమస్. మాకైతే లైక్ అక్కడికి టెంపుల్‌లోకి ఎలా ఎళ్ళాలి అవన్నీ ఏమీ తెలీవు. అండ్ లాంగ్వేజ్ కూడా చాలా ప్రాబ్లమ్ అనమాట. అండ్ ఆ అక్క వల్ల మాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ వేరే స్టేట్‌లో మనకు తెలిసిన వాళ్ళొచ్చి మనకు ఏమన్నా చూపిస్తా, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే చాలా బావుంటది. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. సో, ఇంకా టెంపుల్‌కెళ్ళి టెంకాయ తీసేసుకొని దర్శనం అయితే చాలా జరిగింది ఆ అక్క వల్ల. అండ్ ఇంకా అక్కడే చీరలు గూడా అమ్ముతుంటే అవి గూడా తీసేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సునీత అక్క వల్ల దర్శనం బాగా జరిగింది. హాయ్. ఇంకా ఏంటంటే లైక్ మేము ఎళ్ళిన రోజు ఏంటో మాకు తెలీదు. బట్ డెకరేషన్ అయితే చాలా సూపర్‌గా చేశారు. ఇది మేము వెళ్తుంటే చూసామనమాట. లైక్ ఫ్లవర్స్‌తో అమ్మవారు కళ్ళు, అటు ఇటు ఏనుగులు అదంతాను. ఇంకా ఇది ఔట్ సైడ్ ఆఫ్ టెంపుల్. అండ్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ పక్కనే ఇంకొకటి శివ టెంపుల్ ఉంది అని చెప్పి ఆ అక్క తీసుకెళ్తున్నారు. ఎంతైనా మనకు తెలిసిన వాళ్ళు వేరే స్టేట్‌లో ఉండి అలా చూపిస్తూ వెళ్తుంటే చాలా బావుంటది. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అదే మనమైతే లైక్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అంతే. అదే చూస్తాము. మనకు ఈ పక్క టెంపుల్స్ అని తెలుస్తాయా? తెలిసినా మనం వెళ్తామా? ఆ అక్క ఏదో సంథింగ్ చెప్తుంది కాబట్టి మేము వెళ్ళగలుగుతున్నాము. ఇక్కడ టెంపుల్‌లో గూడా దర్శనం చేసేసుకొని ఒక రౌండ్ తిరుగుతున్నాము. అదే సరౌండింగ్స్ అంతా నేను చూపిస్తున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర అక్కడ నేను పట్టుకొనున్నాను గదా! 2 శారీస్ అదైతే నేను తీసుకున్నాను. అండ్ ఇంకా అక్కడ టెంపుల్ దగ్గర ఫోటోగ్రఫీ కూడా తీస్తుంటే ఎప్పుడో ఒకసారి వస్తామని చెప్పి మేము ఫోటోస్ కూడా దిగాము. బెస్ట్ మెమరీ లాగా. అండ్ ఇంకా టెంపుల్ నుంచి బయటకొచ్చేటప్పుడు ఈ వ్యూ ఇంకా ఆ గోపురం కనిపిస్తుంది కదా! అదే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అనమాట. మేమెళ్ళినప్పుడు లైక్ క్లౌడీగా ఉన్నింది. సో, వెదర్ గూడా చాలా బావుంది. అలా ఎండ లేకుండా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడేంటంటే లైక్ ఈ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ నుంచి లైక్ హోల్ మైసూర్ కనిపిస్తది అంట. అదొక వ్యూ ఉంది. అది మేము మధ్యలో ఆగుతాము. ఇది అమ్మవారి టెంపుల్ అపోజిట్‌లో నిల్చుంటే ఈ వ్యూ అంతా కనిపిస్తుంది. అదే నేనొక క్యాప్చర్ లాగా చేస్తున్నాను మొత్తం వ్యూని. అండ్ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మేము టెంపుల్ దగ్గర నిల్చొని లైక్ గోపురం దగ్గర కొన్ని ఫోటోస్ దిగాము. ఫర్ మెమరీస్‌కన్నట్టు. అండ్ మేమెళ్ళినప్పుడు ఏంటంటే లైక్ వినాయక చవితి అయిపోయిందండి. సో, అక్కడ టెంపుల్ చుట్టూ కూడా కొన్ని వినాయకుల్ని పెడితే అవి కూడా చూసేసుకున్నాము. ఇక్కడ మైసూర్ ఫేమస్ అని చెప్పి ఏం తీసుకుంటున్నారు? చురుమురి అంట మైసూర్ స్పెషలు. సో, అక్క అదే పనిగా ఆగి మాకు తినిపిస్తున్నారు. అదే నేను షూట్ చేస్తున్నాను. ఏంటి స్పెషలు, ఎలా చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ. ఇంకా అదే విధంగా మాట్లాడుకుంటున్నాము. లైక్ చాలా ఇయర్స్ తర్వాత మేమైతే అక్కని మీట్ అవుతున్నాము. ఇంకా మా అమ్మ, అక్క అయితే మాట్లాడుకుంటూనే ఉన్నారు రోడ్డంతాను. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లైక్ మైసూర్ అనంగానే లైక్ పోతురాజు అని ఫేమస్ అంట. అక్క చెప్తున్నారు. మైసూర్‌కొచ్చినట్టు గుర్తు అన్నట్టు ఒక ఫోటో తీసుకున్నాము అక్కడ. అండ్ ఇదేంటంటే లైక్ చాముండేశ్వరి హిల్ నుంచి వ్యూ పాయింట్. ప్రతి ఒక్కరు అదే పనిగా ఆగి చూస్తున్నారు. అండ్ ఇంకా నైట్ వ్యూ ఇంకా చాలా బావుంటదంట. బట్ మాకంత టైం లేదు. బట్ మాకైతే వ్యూ చాలా అనిపిచ్చింది. డే లైట్‌లో కూడా లైక్ సన్ అలా వచ్చి అండ్ ఎవ్రీథింగ్ మైసూర్‌వన్నీ అక్క మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అది అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ కనిపిస్తుంది అదేనా చూడండి. అదేనా? అదే. అదే. దిస్ ఈజ్ మైసూర్ ప్యాలెస్ ఫ్రమ్ చాముండేశ్వరి హిల్. దిస్ వన్. దట్ వన్. ఈ సన్ కూడా బాగుంది కదా. ఇంకా జూమ్ కావట్లే అంతే ఉంది నాది. మీరు కానీ మైసూర్‌కెళ్తే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బావుంది.
ఇంకా అక్కడి నుంచి మేమైతే బృందావన్ గార్డెన్స్‌కయితే మేము స్టార్ట్ అయ్యాము. అక్కని కూడా పిలిచాము. బట్ ఆ అక్క వర్క్ ఉంది. నేను ఇంటికెళ్ళాలి అని చెప్పి నెక్స్ట్ డే కలుస్తాము వీలుంటే అని చెప్పి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. అండ్ ఇంకా మేము బృందావన్ గార్డెన్స్‌కి రావాలనుకున్న టైం ఏంటంటే లైక్ 4:30 బట్ మాకు అక్కడ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ తొందరగానే దర్శనం అయిపోయింది. బట్ ఆ వ్యూ పాయింట్ ఉంది కదా! ఆ వ్యూ పాయింట్ నుంచి మాకసలు రావాలనిపియట్లేదు. అక్కడైతే చాలా టైమ్ టేకింగ్ తీసుకున్నాము మేము. అండ్ ఇంక మేమొచ్చేసరికయితే లైక్ బృందావన్ గార్డెన్స్‌లో ఇలా నైట్ అయిపోయింది. ఎక్కడో అటు ఉన్న మా ఇటు మమ్మీ. హిల్, వాటర్, మధ్యలో బ్రిడ్జ్ అదంతా నాకు డే వ్యూ చూడాలి అని చెప్పి ఇన్‌కేస్ నెక్స్ట్ టైమ్ ఎప్పుడన్నా వస్తే అదే పనిగా డే టైమే వస్తాను. బట్ నైట్ వ్యూ అయితే ఇది. మేమెందుకు అంత ఫాస్ట్‌గా వెళ్తున్నామంటే లైక్ బృందావన్ గార్డెన్స్ అంటే నైట్ షో చూడాలనే కదా అందరము వెళ్తాము. అండ్ మేమెళ్ళిన టయానికి ఇంకా ఒకే ఒక షో ఉందంట. కనీసం ఆ షో అన్నా అందుకోగలమా లేదా అని చెప్పి అంత ఫాస్ట్‌గా వెళ్తున్నాం మేమైతే. అండ్ నేనైతే అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళిన అవుట్‌ఫిట్‌లోనే ఎళ్ళిపోతున్నాను. యాక్చువల్‌గా ఇంకో అవుట్‌ఫిట్ చేంజ్ చేసుకొని వెళ్ళాలి అని ప్లాను. బట్ అంత టైం మనకు లేదు. సో, టక్ ఎళ్తున్నాను. అప్పటికి ఆ నైట్‌లో ఎటెళ్ళాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు. ఎవరెటెళ్తుంటే అటెళ్ళిపోతూ ఉన్నాము. అండ్ ఇంకా రాంగ్ వేలో గూడా బోయాము. మళ్ళీ బ్యాకొచ్చేసి మళ్ళీ వెళ్ళి ఇట్లా ఉంటది మనకేం తెలియనప్పుడు. ఎలాగో అయితే మేము రీచ్ అయ్యాము అక్కడికి. చూడండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లైక్ లాస్ట్ షో గాదు. ముందు షో అనుకుంటా. ఈవినింగ్ అయితే లైక్ బృందావన్ గార్డెన్స్ ఈస్ ఫేమస్ ఫర్ లైక్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లైట్ షో కదా! అండ్ అక్కడికైతే మొత్తానికెళ్ళాము. మేమేంటంటే లైక్ అక్కడి నుంచే చూడాలేమో అని చెప్పి నిల్చొని చూస్తున్నాము. అండ్ వాటర్ ఫౌంటైన్స్ అవన్నీ చాలా మంచి సాంగ్స్ పెట్టారు. వాటికి సాంగ్స్‌కి తగ్గినట్టు వాటికి సింక్ చేస్తున్నారనమాట. లైక్ ఏంటంటే ఆ మ్యూజిక్‌కి, ఆ వాటర్ ఫౌంటైన్స్‌కి మొత్తమును చాలా బాగా అనిపిచ్చింది. లైక్ రియల్‌గా కంటేను నాకు ఏమంటారు ఫోన్‌లో తీస్తాం కదా! అదే చాలా అనిపిచ్చింది. అది నా ఒపీనియన్. ఇదేంటంటే లైక్ ఇక్కడి నుంచి కాదంట యాక్చువల్‌గా చూడాల్సింది. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ మ్యూజికల్ ఫౌంటైన్ అంట. మేము ఇదే ఇక్కడి నుంచే అనుకోని చూస్తున్నాము. తర్వాత అర్థమైపోయింది. మాకు ఇదేంటంటే ఇంకా ముందుకెళ్తే ఇక్కడ వీళ్ళంతా షో అయిపోయి వస్తున్నారు కదా! అక్కడంతా లైక్ స్టెప్స్ ఉంటాయి. అక్కడి నుంచి కూర్చొని లైక్ ఫ్రంట్ వ్యూ చూడాలి అని మాకర్థమయ్యి మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చున్నాక మేము నవ్వుకున్నామనమాట. లైక్ ఏంది అక్కడి నుంచే చూసి అదే మనం అనుకుంటున్నాము. బట్ ఇక్కడి నుంచి అంట ఫ్రంట్ వ్యూ అని చెప్పి నేను మా అమ్మ ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ నుంచి ఈ షో వరకైతే చాలా సేపు అంటే మనం చాలా సేపు నడవాలి. ఇక్కడ కూర్చొనుంటే చాలా రిలాక్స్‌గా అనిపించింది బాగా. అండ్ ఇంకా మా షో అయితే స్టార్ట్ అయిపోయింది. లైక్ లాస్ట్ షో. ఇంకా అదే మేము ఎంజాయ్ చేస్తున్నాము ఇక్కడంతాను. చాలా బాగుంది. మీరు కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీరు గాని మైసూర్ ఎళ్తున్నారు అంటే లైక్ టాప్ లిస్ట్‌లో మనకుండేది లైక్ బృందావన్ గార్డెన్స్ ఒకటి. సో, అట్లానే మేము వెళ్ళాము. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. అస్సలు మిస్ అవ్వద్దు. ఇంకా ఆ షో కూడా మేము కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ అవుతున్నాము. అది మేమెళ్ళిన రోజే ఎవరో వచ్చారంట. లైక్ అన్ని రోడ్స్ అన్నీ బ్లాక్ చేసేసారు. లైక్ 11 వరకు. అందుకే ఆ రోజంతా లైక్ హడావిడిగా చూడాల్సొచ్చింది. బట్ ఇట్స్ ఓకే. నెక్స్ట్ టైమ్ పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ఇంకోసారి వస్తాము. ఆకలేస్తుందని చెప్పి అంతవరకు డిన్నర్ చేసే వరకు ఏమన్నా తినాలి అని చెప్పి అలా కొనుక్కొని ఇంకా రెస్టారెంట్‌కయితే వచ్చేసాము. యాక్చువల్‌గా ఈ రెస్టారెంట్‌లో సౌత్ ఇండియన్ మీల్స్ అనేవి చాలా బావుంటాయి అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేసుకొని వెళ్ళాను. బట్ అదేంటంటే లైక్ ఓన్లీ ఆఫ్టర్‌నూనే అంట. ఇంకేం చేస్తాము లైక్ నాన్స్, పన్నీర్ కర్రీ అలా తినేసి మేము సాటిస్ఫై అయ్యాము. అంతే కదా! మనం వేరే స్టేట్ ఎళ్తే మన ఫుడ్ అనేది మనకి దొరకదు. మనకు తెలిసిందే. సో, ఇంకా అలా తినేసి రూమ్‌కెళ్ళి రెస్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా డే 2లో మేమేం చూసాము అవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే చూసేయొచ్చు. అండ్ మీరు కానీ నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ గో అండ్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ. Also, don't forget to like, share and subscribe to my YouTube channel. Sirisha Agar. Bye bye.